అందరికీ నమస్తే అండి. కాకరకాయ కూర పచ్చి పులుసు అండి ఈరోజు నా వంట. వేడివేడి అన్నము కాకరకాయ పచ్చి పులుసు చాలా బాగా ఉన్నాయి. అయితే ఇలా తొందరగా వంట చేశాను. తినేసి అప్పాలు లేవు చేసేటి, నిన్న చేసిన ఇవాళ ఇవ్వడానికి వెళ్ళాలి. అంటే వాళ్ళే వచ్చేది ఎప్పుడు తీసుకెళ్తారు, కానీ వీళ్ళకి మాత్రం నేనే ఇచ్చేస్తా. మన వర్కర్లా మా వారా ఇచ్చేస్తారు. కానీ ఈరోజు ఎవరు లేరు, తప్పకుండా నేనే వెళ్ళాలి. మా వారికి ఒక్కరే ఉన్నారు వర్కర్ షాప్లో, తను బిజీగా ఉన్నారు. మరి ఎలా ఇవి ఇవ్వాలి కదా, నేనే ఇచ్చేస్తా అని తొందర తినేసి ఇచ్చేసి వచ్చి రాంగా ఇలా కాసేపు షాప్లో ఉండి పని చేద్దాం అనుకుంటున్నా. ఒక 1 ఇయర్ అయిపోతుందండి నేను షాప్లో పనిచేయక. మనదే షాపు. అంతకుముందు మా ఆయన నేను ఇద్దరు వర్కర్లు చేసుకునే వాళ్ళం. ఫస్ట్ ఒక్క వర్కర్ని పెట్టుకొని మేమిద్దరం చేసుకున్నాం. గిరాకీ కొంచెం పెరిగిన కొద్దీ ఇద్దరు వర్కర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు సంవత్సరం నుంచి నా శివుడు నాకు దూరమైనప్పటి నుంచి నేను షాప్లోకి వెళ్తలేను. ఈ అప్పాలు ముందడ పెట్టుకున్నా. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నేను ఎప్పుడు బిజీగా ఉండాలంటే అప్పాలు ఉన్న రోజు ఇంట్లో ఉండి అప్పాలు చేసుకొని, అప్పాలు లేని రోజు షాప్లోకి వెళ్ళి నాకు ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేసేస్తుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మా వారికి నేను చేదోడు వాదోడుగా ఉన్నట్టు ఉంటుంది, మన షాప్లో మనం పని చూసుకున్నట్టు ఉంటుంది కదా. అట్లా అనుకొని నేను ఇవాళ నుంచి షాప్కి వెళ్దామని అనుకొని తొందర నిలబడి తినేస్తున్నాను. ఏదో పని మీద ఎప్పుడు బిజీగా ఉంటే మంచిదే కదా. ఈ పని ఆ పని అనుకోకూడదండి. ఏ పని అయినా సరే మొహమాటం లేకుండా మనం పని చేసుకోవాలి. తప్పు చేయకపోతే చాలు. మన దృష్టిలో ఏంటంటే పని ముఖ్యం, పని చేసుకోవాలి. పని చిన్నదా పెద్దదా, ఇది చేయొచ్చా అనుకోవద్దండి. మనం తలుసుకుంటే ఏ పనైనా చేయొచ్చు, అవలీలగా చేయొచ్చు. అందుకోసమే అన్ని పనులు మనం చేసుకోవాల్సిందే.